కాకినాడ కొండేపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 1,00,000 తమలపాకుల అర్చన కార్యక్రమం జరిగింది. ఆలయ అర్చకులు గోవింద శర్మ, సాయి శరములు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రీ అభయాంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ భక్తులు, మహిళలు శ్రీ అభయాంజనేయ స్వామివారికి 1,00,000 తమలపాకుల అర్చనను కనుల పండుగగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా కోలాటం కార్యక్రమం జరిగింది. కార్యక్రమ వివరాలను ఆలయ కమిటీ అధ్యక్షులు ముమ్మడి సూరిబాబు, సభ్యులు ముమ్మడి దుర్గారాజు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమ వివరాలను ఆలయ అర్చకులు సాయి శర్మ తెలిపారు. శ్రవణం, కీర్తనం, నాట్యం ఆచరిస్తున్నాము. అయితే పాదదర్శనం ఒక మోక్ష మార్గము. మాకు పాదదర్శనం ఇమ్మని అడిగారట. నారాయణమూర్తి మనకు పాదదర్శనం ఇవ్వడానికి పండరీపురంలో పాండురంగడిగా అవతరించుకున్నాడు. అందుచేత అందరికీ ఆ పాండురంగ నామ సంకీర్తన ద్వారా అన్ని గ్రామాలు ఎక్కడైతే ఈ యొక్క నామ సంకీర్తన జరుగుతుందో ఈరోజు కొండేపాలెం ఆంజనేయ స్వామి వద్ద 1,00,000 తమలపాకుల పూజ ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా అనంతరంగా ఇక్కడ వేదపారాయణ దగ్గర చేస్తున్నాము. అలాగే ఇది 3వ సంవత్సరము. ఈ 3వ సంవత్సరంలో స్వామివారికి 1,00,000 తమలపాకుల పూజ చేస్తున్నాము.